హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా మా ఊర్లో ఉన్న పొలాలన్నీ చూపిస్తాను రండి. ఓల్డ్ హౌస్ ఇవన్నీ చూపిస్తాను. యాక్చువల్గా అయితే ఇవి నేను తీసిన వీడియో కాదండి. మా పాపకి పొలాలు ఎప్పుడూ చూడలేదు కదా అని చెల్లి వాళ్ళ పిల్లలు అవన్నీ చూపించి తీసుకొస్తానని చెప్పి తీసుకెళ్ళారు. చూస్తున్నారు కదండి, ఈ పీతలు ఇవన్నీ కూడా పొలంలో దొరికితే పట్టి మళ్ళీ అవన్నీ పట్టుకొచ్చి బావిలో వేస్తున్నారు. బావిలో వేసి మళ్ళీ బావిలో ఉన్న వాటర్ అన్నీ తీసి తోడి మళ్ళీ ఆ పొలంలో వేయడం, ఇలాంటి అల్లరి చేష్టలన్నీ చేస్తున్నారు వీళ్ళు. మా అమ్మాయి ఎప్పుడు చూడలేదు కదండి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇంటికి వచ్చి నాకు ఎన్ని రకాలు చెప్పిందో. పొలాలు ఇలా ఉన్నాయి, అక్కడ బాగున్నది, పీతలు పట్టుకున్నాం, చేపలు పట్టుకున్నాం, ఇవన్నీ చెప్తుంది అనమాట. ఆ చేలల్లో కూడా దిగారు వీళ్ళు. దిగి అలా నడుచుకుంటూ వస్తున్నారు. చెల్లి వాళ్ళ బాబు తీసాడులేండి వీడియో, షార్ట్ వీడియో కింద తీసాడు. అంటే తనకు కూడా తెలియదు షార్ట్ వీడియో అని. మనం నార్మల్గా ఎక్కడికన్నా వెళ్తే వీడియోస్ ఎలా తీసుకుంటామో అలా వీడియోస్ తీసేయలేండి. వాడు ఏంటంటే స్లోలో పెట్టి తీసాడు అనమాట. స్పీడ్ అనేది చాలా స్లోగా పెట్టి తీసాడు. దానివల్ల అలా స్లో వస్తుంది వీడియో అన్నది. నేనేమో వీడియో బాగున్నాయి కదా క్లిప్స్ అని లాంగ్ వీడియో కింద ఎడిటింగ్ చేసుకున్నాను, కానీ నాకు స్పీడ్ పెంచినా కూడా ఇక్కడ స్పీడ్ రాలేదు. అందుకే మీకు ఏమైనా చిన్న బోర్ అనిపిస్తుంది, ప్లీజ్ ఎవ్వరూ ఏమనుకోకండి. నాకేంటంటే మా ఊళ్ళో ఉన్న పొలాలు ఇవన్నీ బాగున్నాయి కదా, మీ అందరికీ చూపిద్దాము అని చెప్పి నేను ఇలా ఎడిటింగ్ చేసుకున్నాను. హౌస్ చూస్తున్నారు కదండి, ఓల్డ్ హౌస్ ఎంత బాగుందో. ఫ్రంట్ స్తంభాలు అవి చూస్తున్నారా ఎంత బాగున్నాయో. మనకి ఇలాంటి మోడల్ అన్నీ ఓల్డ్ హౌస్లోనే కనిపిస్తాయి. ఇప్పుడు మనకి న్యూ మోడల్లో ఇలాంటివి ఏమి కనిపించవు కదండి. నాకు అనిపిస్తుంది కొన్ని సంవత్సరాలు పోతే అసలు ఇలాంటి ఇల్లులు అనేదే మనం చూడలేమేమో. ఇంకా ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకి అసలు ఇలాంటి ఇల్లులంటూ ఒకటి ఉండేవి అనేది కూడా వాళ్ళకి తెలియదేమో అనిపిస్తుంది. నాకు ఇలా పెంకుటిల్లులు, పాత మోడల్ ఇల్లులు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాంటివన్నీ? మా అమ్మాయికి కూడా తెలుస్తుంది కదా, అలాంటి ఓల్డ్ హౌసెస్ అవన్నీ చూస్తే అప్పట్లో ఇలా ఉండేవి అని తెలుస్తాయి కదా అని ఇంకా చెల్లి వాళ్ళ బాబుకి ఊరంతా తిప్పి అవన్నీ చూపించి తీసుకురమ్మంటే పాపం చాలా ఓపికగా వాడు ఊరంతా తిప్పి మా అమ్మాయికి అవన్నీ చూపించి తీసుకొచ్చాడు. నేను వెళ్ళి చూపించవచ్చు, కానీ మా ఊర్లో ఏంటంటే లేడీస్ని అంత గమ్ముని పొలాలు అవి కంటే పంపించరు. మా అమ్మాయి ఏంటంటే చిన్న అమ్మాయి కాబట్టి వెళ్ళింది, కానీ నేనైతే వెళ్ళడానికి అవ్వదులేండి. ఊళ్ళో మళ్ళీ గమ్మున ఎవరేమనుకుంటారా అనిపిస్తుంది నాకు. ఇది భోగి రోజులు ఏంటి, ఆ రోజు ఏవో సరదాగా అలా స్వీట్ మెమొరీగా ఉంటాయి కదా అని కొన్ని ఫొటోస్ దిగేమో అవి ఇలా లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. మా అమ్మాయి అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంటికి వచ్చి నాకు ఒక గంట అన్న చెప్పింది అక్కడ అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని. చూస్తున్నారు కదా, చెల్లివాడు చిన్నోడి పాపం చెట్టు జారబడితే ఎలా దూసేస్తుందో. అది చెల్లివాడు పెద్దోడు సడన్గా ఫోటో తీసాడనమాట. అందుకే వాళ్ళు కూడా చూసుకోలేదు. ఇక్కడ చూస్తున్నారా, ఇదేమో ఇంటి దగ్గర లేనిది, ఇంటి దగ్గర ఫోజులు అనమాట. మా అమ్మాయి అన్నీ బాగుంటాయి, కానీ ట్రెడిషనల్గా రెడీ అవ్వమంటే మాత్రం మాకు ఎన్ని రకాల యాంగిల్లో పెడుతుందో. లంగా జాకెట్ వేసుకోరా అన్న కూడా వేసుకోలేదు. అంతే ఫ్రెండ్స్, బాయ్.